సార్, హిందువుల్లో పెళ్లికి ముందు అరేంజ్ మ్యారేజెస్లో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? నమస్కారం అండి. అరేంజ్డ్ మ్యారేజా లేకపోతే లవ్ మ్యారేజా అనేదాన్ని పక్కన పెడితే, లవ్ మ్యారేజ్లో అనేక విషయాలు మనం చూస్తూ ఉంటాము. ముఖ్యంగా ఇతర కులాల్లో అబ్బాయిలను కూడా పెళ్లి చేసుకుంటారు, ఇతర మతాలను కూడా చేసుకుంటుంటారు. ఈవెన్ అరేంజ్డ్ మ్యారేజ్లో కూడా చేసుకుంటారు అనుకోండి. కానీ హిందువులు మటుకు ఆ, హిందువులనే పెళ్లి చేసుకోదలుచుకున్నప్పుడు అది హిందూ మతానికి సంబంధించి ఉన్నటువంటి హిందూ మ్యారేజ్ యాక్టు, హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్టు, ఇతర హిందూ సక్సెషన్ యాక్టు, ఇవన్నీ కూడా అప్లికబిలిటీ అనేది జరుగుతుంది. కాబట్టి పెళ్ళికి ముందు ఖచ్చితంగా అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ బంధువులు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ చూడాల్సింది ఏంటంటే, పెళ్ళి చేసుకునే యుక్త వయస్సు వాళ్ళకి చట్ట ప్రకారం వచ్చిందా లేదా. అలా రాకపోతే మటుకు వాళ్ళకి పెళ్లి చేయకూడదండి. బాల్య వివాహాలు అనేవి చెల్లవు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మేజర్ అయ్యి పెళ్లి చేసుకునే వయసు వచ్చిందా లేదనేది దాన్ని చూడాలి. ఒకటి. రెండోది, ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం, నిన్న నవ్వు కూడా వచ్చింది నాకు. ఏంటంటే, పెళ్ళి హానీమూన్కి పోయే ముందల ఒక భార్య భర్తను వదిలేసి తన ప్రియుడితో వెళ్ళిపోయింది. ఆ భర్త చాలా ఆనందంగా ఉన్నాడు. ఎందుకంటే అంతకుముందు ఒక జంట పెళ్ళైపోతే భర్తను తీసుకుపోయి ప్రియుడి సహాయంతో భర్తను చంపేసి ప్రియుడిని మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్తను కానీ భర్త భార్యను కానీ ఆస్తిపాస్తి కోసం కానీ చిన్న చిన్న విషయాల మీద కానీ తగాదాలు పెట్టుకొని చంపేసే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి పూర్తి వివరాలు సేకరించండి. వాళ్ళు ఏదో చెప్పారు, అబ్బాయి అమెరికాలో ఉన్నాడు లేకపోతే వేరే దేశంలో ఉన్నాడు, చాలా మంచి ఉద్యోగం, చాలా ఆస్తి ఉంది, ఆ మాటలు ఈ మాటలు అన్నీ చెప్తే అవన్నీ నమ్మేసి ఇంకా ఇతర వివరాలు పూర్తిగా తెలుసుకోకుండా, వాళ్ళ కుటుంబ పరిస్థితులు తెలుసుకోకుండా, వ్యక్తి యొక్క నిజాలు, అతను చేసే ఉద్యోగం సంబంధించి కానీ, ఆస్తికి సంబంధించి కానీ, చదువుకు సంబంధించి కానీ, అతని ఆరోగ్యానికి సంబంధించి కానీ, అదేవిధంగా అమ్మాయికి సంబంధించిన ఈ విషయాల గురించి కానీ తెలుసుకోకుండా మటుకు ముందుకు వెళ్ళొద్దు. పెళ్ళేది అనేది 100 సంవత్సరాల ఇది. అఫ్కోర్స్ ఈ మధ్య పెళ్ళిళ్ళు తక్కువ అవుతున్నాయి, మ్యారేజెస్ విడాకులు కూడా బాగానే ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ఫ్యూ మ్యారేజెస్ అని ఒక ఆయన అంటే ఫ్యూ డైవర్సెస్ అన్నాడు. అంటే చేసుకున్న ఎన్ని పెళ్ళిళ్ళు అవుతుంటే అన్ని డైవర్స్ కూడా అవుతున్నాయి అనేది ఒక వివరణలాగా మన ముందుకు వచ్చింది. కాబట్టి విడాకులు కాకుండా ఉండాలి అంటే ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఈ పెళ్లి సందర్భంగా అన్ని రకాలైనటువంటి డాక్యుమెంట్స్ అనేవి పూర్తిగా తీసుకోవాలి. మేము నమ్మామండి, పెళ్లి చేసేసుకున్నాము, అబ్బాయి ఆధార్ కార్డు మా దగ్గర లేదని నేను చెప్తే కుదరదు. మెడికల్ సంబంధించి కానీ, సిటిజన్షిప్కి సంబంధించి కానీ, జాబ్కి సంబంధించి కానీ, ఆస్తిపాస్తులకు సంబంధించి కానీ వాళ్ళు చెప్పేదాని మీద ఏదైనా వివరణ కావాలంటే అడిగి తెలుసుకొని పెద్దల ద్వారా దానికి సంబంధించిన కాగితాలు కూడా వెరిఫై చేసుకోవాలి. అలా వెరిఫై చేసుకోకపోతే చాలా ఇబ్బందులు అనేవి వస్తుంటాయి. దాంతోపాటు మరి ముఖ్యమైన విషయం ఏంటంటే, అబ్బాయి కానీ అమ్మాయి కానీ గతంలో ఏమైనా పెళ్ళిళ్ళు చేసుకున్నారా, చేసుకుంటే ఆ పెళ్ళిళ్ళు ఇంకా చట్టబద్ధంగా కొనసాగుతున్నాయా, విడాకులు తీసుకున్నారా లేదా. ఈ మధ్య ఒక న్యూస్ పేపర్లో ఈనాడులో కూడా నేను ఒక కేసు గురించి స్టడీ చేశాను. ఇద్దరు అక్కల చెల్లెళ్ళు మేనమామనిచ్చి పెద్ద అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే, పెళ్ళి అయిన తర్వాత అక్కను బావ ఇద్దరు అమెరికాకి వెళ్ళిపోతే అక్కడ యుఎస్లో ఈ బావగారు నచ్చక అక్క వేరే వాడిని పెళ్లి చేసేసుకుంది విడాకులు తీసుకోకుండానే. ఆ విషయం తల్లిదండ్రులు తెలిసి వాళ్ళ చెల్లెల్ని అంటే అమ్మాయిని, అరే బావ తప్పేం లేదు కాబట్టి నిన్ను ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పి ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయబోయారు. ఆ అమ్మాయికి భయం వేసింది. అక్కను బావ ఎందుకు విడిపోయారో నాకు తెలియదు, ఒకవేళ అక్క తప్పు వల్లనే బావ విడిపోయినా కూడా విడాకులు తీసుకోకుండా ఇప్పుడు నన్ను మళ్ళీ ఇచ్చి పెళ్లి చేస్తానంటున్నారు, మరి చట్టరీత్యా అదేమన్నా ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ అమ్మాయి అడిగితే ఆ ఇంటర్వ్యూయర్ చక్కగా చెప్పారు, మీ అక్కని బావని విడాకులు తీసుకోమని చెప్పండి, అది మ్యూచువల్ కన్సెంట్ కింద అయినా తీసుకోమనండి,
లేదా ఫాల్ట్ థియరీ కింద అయినా తీసుకోండి. పెళ్లి విడాకులు అయిన తర్వాతనే మళ్ళీ పెళ్లి చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ వేరే దేశంలో ఉన్నారు, మరి విడాకులు తీసుకోవాలంటే మళ్ళీ ఈ దేశం వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చి లేదా మ్యూచువల్ కన్సెంట్ కింద పిటిషన్ ఇచ్చి డైవర్స్ తీసుకొని మరి ఆ డైవర్స్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ అక్క సహకరిస్తుందో లేదో, అంటే సొంత అక్క కాబట్టి సహకరిస్తుందేమో, కానీ సొంత అక్క కాకపోతే సహకరించకపోతే అప్పుడేంటి పరిస్థితి? అయితే ఇప్పుడున్న న్యాయ వ్యవస్థలో విడాకులు అనేవి కొన్ని రకాలుగా తీసుకునే అవకాశం ఉంది. ఎలాగంటే వాళ్ళు ఇక్కడికి రాలేకపోతే డైవర్స్ ప్రొసీడింగ్స్ని మ్యూచువల్ కన్సెంట్ కింద ఆన్లైన్లో ప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని రెండు వాళ్ళే వాస్తవంగా నిజంగా ఈ కేసు పెట్టారా లేదని వెరిఫై చేసేదానికి కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేయొచ్చు. సాక్ష్యం కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేయొచ్చు. ఇలా చేసుకొని ఇలా అయిన తర్వాత ఆ విడాకులు అనేవి కూడా మరి కోర్టు దాన్ని స్వీకరించి అంగీకరించి విడాకులు ఇవ్వచ్చు. విడాకులు ఇచ్చిన తర్వాత కూడా 3 months దాకా అప్పీలు పోయే అవకాశం ఉంది కాబట్టి పెళ్లి చేసుకోవడానికి లేదు. ఈ 3 months అయిన తర్వాత అంటే విడాకులు డిగ్రీ వచ్చిన తర్వాత 3 months వెయిట్ చేసి దాని తర్వాత పెళ్లి చేసుకోవచ్చు. అయితే కేవలం విడాకులు తీసుకున్నంత మాత్రం సరిపోదండి. ఇంకా కొన్ని హక్కులు బాధ్యతలు వాళ్ళిద్దరి మధ్యలో ఉంటాయి. అంటే భరణానికి సంబంధించి ముఖ్యంగా నెల కట్టే భరణం కానీ పర్మనెంట్ అలిమనీ బంధనం కానీ వీటన్నిటి కంపల్సరీగా ఒక సెటిల్మెంట్ అనేది జరగాలి కోర్టు ద్వారా. మరి ఒక డిగ్రీ దానికి సంబంధించి కూడా ఇవ్వాలి. అది రెండో విషయం. మూడో విషయం ఏంది, వాళ్ళిద్దరు కాపురం చేసేటప్పుడు కొన్ని వస్తువులు జాయింట్ కొని ఉంటారు ఇద్దరి పేరుతోటి, ఆస్తులు కానీ మూవబుల్ కానీ ఇమ్మూవబుల్ కానీ. మరి వాటి సంగతి ఏంది, అవి కూడా ఒక వివరణ కింద సెటిల్ చేసుకొని సెక్షన్ 24, 25, 27 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద ఏదైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో, అంటే ఇంటర్ మెయింటెనెన్స్కి 24, పర్మనెంట్ అలిమనీకి 25, జాయింట్ ఆస్తుల విభజనకి 27 కింద ఒక ఆర్డర్స్ తీసుకొని ఎవరి ప్రాపర్టీ వాళ్ళకి సపరేట్ చేసుకొని సెటిల్ చేసుకోవాలి. అది కూడా ఈ విడాకులతో పాటు చేసుకోవాలి. అది కాకుండా క్రిమినల్ కేసులు క్రూయల్టీ అని లేదా కొట్టాడని తిట్టాడని తీసుకున్న ఆస్తిని తీసుకు ఇవ్వడం లేదని చెప్పి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని, అదే నన్ను ఇబ్బంది పెట్టాడు నన్ను డ్యామేజ్ చేశాడని చెప్పేదానికి డ్యామేజెస్ కింద కానీ లేకపోతే డీవీసీ యాక్ట్ కింద కానీ సిఆర్పిసిలో 125 కింద కానీ అనేక రకాలైనటువంటి క్రిమినల్ కేసులు వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకొని కోర్టు ద్వారా సరైన పద్ధతిలో ఒక డిగ్రీ కానీ ఒక అవార్డు కానీ లేకపోతే కేసులు కొట్టివేయటం కానీ అనేది సంపూర్ణంగా జరిగితే ఇంకా హాయిగా వాళ్ళు కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు సుఖంగా ఉండొచ్చు. కాబట్టి వీటికి సంబంధించి కూడా ఒక అవగాహనతో ఒక స్ట్రాటజీ ప్లాను డిస్కషన్ తర్వాత తీర్పులు అనేవి వచ్చిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఉత్తరోత్తర వాళ్ళ మధ్యలో అటువంటి ఇబ్బందులు కష్టాలు లేకుండా ఉండేదానికి. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇండియన్ సిటిజన్స్ అయి ఉంటారు, పెళ్ళి వేరే దేశంలో జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఫారెన్ సిటిజన్ అయి ఉంటారు, హిందూసే, పెళ్ళి ఇండియాలో జరుగుతుంది. కొన్ని సందర్భంలో వేరే సిటిజన్స్ అయి ఉంటారు, వేరే దేశంలోనే పెళ్లి జరిగింది, ఆ హిందూ పద్ధతుల ప్రకారం పెళ్లి జరిగింది, అప్పుడు మళ్ళీ ఏ కోర్టుకి వెళ్ళాలి అనే ఒక సమస్య కూడా వస్తుంది. ఇండియన్ సిటిజన్స్ అయి ఇండియాలో పెళ్లి జరిగితే ఆల్వేస్ ఇండియన్ కోర్ట్స్లో పెళ్లి జరిగిన దగ్గర కానీ ఇద్దరు నివసించే దగ్గర కానీ కేసులు పెట్టుకొని అక్కడ తీర్పులు తీసుకుంటే మంచిది. ఒకవేళ ఫారిన్ కంట్రీస్లో పెళ్లి జరగడం లేకపోతే ఫారిన్ కంట్రీస్ సిటిజన్షిప్ తీసుకోవడం అటువంటివి జరిగినప్పుడు అక్కడ కంట్రీకి కూడా ఇద్దరు అంగీకారంతో కొన్ని సందర్భాల్లో జ్యూరిడిక్షన్ కింద వేసుకోవచ్చు. లేదా అప్పుడు లాయర్ సలహా తీసుకొని ప్రాపర్ ప్లేస్లో లిటిగేషన్స్ జరిపి అమికబుల్గా సెటిల్ చేసుకొని తీర్పులు రాపించుకొని అవార్డు ద్వారా లోక్ అదాలత్లో త్వరగా తీసుకోవచ్చు. లేదా ఆన్ మెరిట్స్ సాక్ష్యాలు పెట్టి ఆర్గ్యుమెంట్లు చెప్పించి అట్లా కూడా తీసుకోవచ్చు. ఏది ఏమైనా జాగ్రత్తతో ఉండాలి. అందరూ హాయిగా ఆనందంగా ఉండాలంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు హిందువులు అయినా కాకపోయినా ముఖ్యంగా హిందువుల్లో అన్ని విషయాలు పూర్తిగా పరిగణనలో తీసుకొని పెళ్లి జరుపుకోవాలి. పెళ్లి జరిగిన తర్వాత ఎటువంటి పరిస్థితులైనా విడిపోకుండా వాళ్ళ హాయిగా ఉండేదానికి అన్ని ప్రయత్నాలు చేయాలి. ఒకవేళ అవసరమైతే విడాకులు తీసుకోవాల్సి వస్తే ఇప్పుడు మనం చెప్పిన ప్రొసీజర్ ప్రకారం అప్లికేషన్స్ వేసి కోర్టు ద్వారా విడాకులు పొంది తదనంతరమే మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటే మంచిది. సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇద్దరికి ఇరు కుటుంబాలకి మంచి చెడు అనేది జరుగుతుంది సార్.
బట్ ఇన్ని ఆలోచించి ఒక ముందడుగేసి పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి 3 రాత్రులు గడవక ముందే కొంతమంది ఎవరు తప్పు ఉందో ఎవరు లోపం ఉందో తెలియదు కానీ విడాకులు తీసుకోవటం ఎక్కువైపోయింది. అది లోపం ఎక్కడుంది అంటే అమ్మాయి తరపున అత్తగారిలో ఉందా, అబ్బాయి తరపున అత్తగారిలో ఉందా అనేది ఒక సస్పెన్స్ లాగా ఉంది. ఎందుకు ఇప్పటి యువత ముఖ్యంగా 2000 సంవత్సరం నుంచి మొదలైన యువత 25 ఏళ్ళు 28 ఏళ్ళ వయసులో ఉన్న ఈ యువత 2000 సంవత్సరం తర్వాత నుంచి ఉన్నవాళ్ళు కేవలం వీళ్ళే ఎందుకు ఇలా చేస్తున్నారు? దీనికి ముఖ్య కారణం ఏంటంటే గతంలో అబ్బాయిలే ఉద్యోగాలు చేసేవాళ్ళు. వాళ్ళకి పర్చేజింగ్ పవర్ ఉండేది, వాళ్ళ చేతిలో అన్ని కంట్రోల్స్ ఉండేవి. భార్యకి ఏం కావాలన్నా భర్తను అడగాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా సరి సమానంగా భర్త చేసే పనులన్నీ కూడా భార్య కూడా చేస్తుంది. ఉదాహరణకి ఇద్దరు కలిసి పని చేస్తూ వాళ్ళు వచ్చిన డబ్బులతోటి జాయింట్గా కొన్ని ఆస్తులు కొన్నారు, అప్పుల్లో ఉన్నారు. కాబట్టి ఉద్యోగం అనేది కంపల్సరీగా చేయాలి. ఇద్దరు కలిసి పనిచేసి తిరిగి వచ్చిన తర్వాత మామూలు పద్ధతుల్లోనే భర్త భార్యని నాకు అన్నం పెట్టు, నాకు వంట వండు, అదే నాకు ఒక గ్లూకోజ్ నీళ్ళు ఇవ్వు, నాకు ఆరోగ్యం బాగాలేదు, ఆ మందు ఇవ్వు, ఈ మందు ఇవ్వు, ఇట్లాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేస్తుంటే భార్యలు మరి ఆ పరిస్థితుల్లో నేను కూడా ఇప్పుడే అలసిపోయి వచ్చాను తర్వాత చేస్తానండి అని అనటం, ఇటువంటి విషయాల మీద వాళ్ళ మధ్యలో అవగాహన లేకుండా కొట్లాట కూడా వచ్చే పరిస్థితి ఉంది. రెండోది కోరికలు ఎక్కువైపోయినాయి. పక్కవాడిని చూసి నక్క చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఖచ్చితంగా ఇతరుల యొక్క వేషధారణ చూసి కానీ మేకప్ వస్తువుల ఎఫెక్ట్ చూసి కానీ అనేక విషయాల్లో ఒకరినొకరు పోల్చుకొని వీళ్ళ కోరికలు పెంచుకొని ఆర్థికంగా రెండవ వ్యక్తిని భార్య భర్తను కానీ భర్త భార్యని కానీ ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఇబ్బంది వల్ల అన్నిటికీ రూట్ కాజ్ ఏంటి? డిజైర్స్, మనీ. వీటి వల్ల మనస్పర్ధలు వచ్చి సమన్వయం లేకుండా సంఘీభావం లేకుండా ఒకటి అని అనుకోకుండా ఎవరికి వాళ్ళు మరి మనసులో మానసికంగా కృంగిపోతున్నారు. దాన్ని కోపం వచ్చినప్పుడు ఎక్స్పోజ్ అయ్యి మరి ఒక ఘర్షణగా వచ్చి డైవర్స్ దాకా వెళ్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే గతంలో లాగా తొందరగా పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదండి. ఎందుకు? పెళ్ళి లేకపోతే అన్నీ జరిగిపోతున్నాయి కదా. జనరల్గా పెళ్లి చేసుకునేది ఎందుకు? మంచి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. ఇప్పుడు అసలు ఇంట్లో వంటనే వంటం లేదే, స్విగ్గీలు జొమాటోల్లో అన్నీ వచ్చేస్తున్నాయి. వాటి యొక్క పోషక విలువలు ఎలా ఉన్నాయి అనేదాన్ని చూస్తే చాలా ఇబ్బందికరమైన వాతావరణం. అయితే కాబట్టి అన్నీ దొరుకుతున్నప్పుడు పెళ్ళి ఎందుకు? పిల్లల్ని కనాలి, పిల్లల్ని ఎవరు పెంచాలి, దానికి ఖర్చు ఎవరు, పెళ్ళికి ఎవరు ఖర్చు, పెళ్ళి లేకుండా ఉంటే ఖర్చే లేదు, హాయిగా ఎవరి స్వతంత్రంతో వాళ్ళు ఉండొచ్చు. ఇలాంటి అవగాహనతో 25 నుంచి 30 దాకా పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు. మరీ ఇంకా అనారోగ్యంకి ఎదురయ్యి నడవలేని పరిస్థితి, లేకపోతే ఇంట్లో బెడ్లో ఉన్నప్పుడు ఒక బాధ వేసి నాకు తోడు ఉంటే బాగుండని అప్పుడు సరే పెళ్లి చేసుకుందాం, అందరిలాగానే మనం కూడా బతుకుతాం, మనం ఏం ప్రత్యేకం కాదు అనే ఉద్దేశంతో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. సో అవసరాలనేవి రెండో వాళ్ళ మీద ఆధారపడకుండా ఎవరికి వాళ్ళు తీర్చుకునే పరిస్థితి ఉంది కాబట్టి అలా జరిగిపోతున్నాయి అన్నమాట. దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితుల్లో మీరన్నట్టు పెళ్లి చేసుకున్న వెంటనే కానీ లేకపోతే ఇంకా కాళ్ళ పారాని ఆరక ముందే కానీ కడతేర్చేస్తున్నారు. ఇంకా నువ్వు విడాకులు, మనస్పర్ధలు, విడిపోవటాలని. కాబట్టి అసలు పెళ్ళి అంటే ఏంటి? ప్రతి పెళ్లిలో చేసే ప్రతి ఒక్క సాంప్రదాయక చర్యలు లేకపోతే విధానాలు, విధులు, లేకపోతే పండుగల్లాగా చేసే ప్రతి దాని యొక్క ఇప్పుడు నుదుటికి బుట్టు పెట్టడం అదంటే ఏంటి? చీర ఎందుకు శరీరంలో ఉన్న భాగాల్ని ప్రదర్శించకుండా కప్పుకొని కాపాడుకుంటారు? అదేవిధంగా స్నానం చేసేటప్పుడు ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి, అత్తమామలతో ఎలా ఉండాలి, పెళ్ళెప్పుడు జరిగే సాంప్రదాయాలప్పుడు సిగ్గు బిడియాల కింద ఎందుకు ఆ విధంగా పేర్లు చెప్పిస్తారు, చెప్పకుండా సిగ్గుపడుతుంటారు, ఇవన్నీ ఎందుకు జరుపుతారంటే ఒకరితో ఒకరికి మంచి క్లోజ్నెస్, గౌరవం, అభిమానం, ప్రేమ పుట్టేదానికి. అవన్నీ లేకుండా ఇద్దరికి కూడా ఏదో రిజిస్టర్ మ్యారేజ్లో కనుక పెళ్ళిళ్ళు చేసేసి పంపించేస్తే ఇలాగే తొందరగా విడిపోయేదానికి అవకాశం ఉంది. ఎక్కడో కొంతమందిలో మంచి అవగాహన ఉండి ఎట్లయినా కూడా విడిపోకుండా కలిసి ఉంటున్నారు. కానీ చాలా సందర్భాల్లో విడిపోయేదానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి.
కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో తప్పకుండా ప్రతివాడు చేయాల్సింది ఏంటంటే అందరినీ ప్రేమించే ఒక చక్కటి గుణం ఉండాలి. చిన్నపిల్లలప్పటి నుంచే పిల్లలకి తల్లిదండ్రులు వాళ్ళు చేసిన తప్పును తప్పుగా చెప్పాలి. వయసు పెరిగే కొంది పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు పిల్లల్ని స్నేహితులుగా భావించి స్నేహితులకు చెప్పే విధంగా వాళ్ళకి నచ్చజెప్పి, బాబు పెళ్ళి అనేది ఒక జీవితకాలం అయినటువంటి విషయం, ఈ పెళ్లి విషయంలో తొందరపడి తప్పు చేయొద్దు, మంచి వ్యక్తిని నువ్వు ఎన్నుకునేటప్పుడు కొన్ని పారామీటర్స్ పెట్టుకొని ఆలోచించుకొని పెళ్లి చేసుకో. ఒకసారి పెళ్లి చేసుకున్నావంటే ఇంక విడాకులైన దానికి నువ్వు ఆలోచించకూడదు. విడాకులు లేకుండా పెళ్ళి ఉండాలంటే ఇద్దరి మధ్యలో ప్రేమ ఉండాలి. ఆ ప్రేమకి ముఖ్యమైనది ఏంటంటే త్యాగం. వీళ్ళ వల్ల వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళ వల్ల వీళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు త్యాగదనులు ఏం చేస్తారంటే సాక్రిఫైస్ చేసి అర్థం చేసుకొని కలిసి జీవిస్తుంటారు. విడాకులు అనే దానికి ముందుకు పోరు. కానీ ఇప్పుడు విడాకుల కంటే ముందు ఒకరినొకరు చంపేసుకుంటారేమో, కొట్టుకుంటారేమో, తిట్టుకుంటారేమో, ఇబ్బంది పడతారేమో అనే భయం అనేది చాలామందిలో ఉంది. ఇప్పుడు ఒక వీడియోలో ఏం చెప్పారంటే, నువ్వు పెళ్లి చేసుకోదలుచుకుంటే ఆపోజిట్ వ్యక్తిని నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని ముందు అడిగి తెలుసుకోండి. ఎవరు చెప్తారండి? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అమ్మాయి చెప్తుందా? అబ్బాయి చెప్తాడా గర్ల్ ఫ్రెండ్ ఉందని? చెప్పరు కదా. చెప్పినా నిజం చెప్పరు. కాబట్టి మీరే ప్రయత్నం చేసుకొని తెలుసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ అలా బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండ్లో ఉన్నప్పుడు పెళ్ళి అనేది మరి వేరే వ్యక్తితో చేసుకోవడం కూడా తప్పు. ముందు అదేదైనా ఉంటే ఆ జంజాటకం వాళ్ళతో చర్చించుకొని అది క్లోజ్ చేసుకోవాలి, దాన్ని స్టాప్ చేసుకోవాలి. నీ తల్లిదండ్రులకు ఇష్టం లేదు, లేకపోతే నీ ఇంటి పరిస్థితులకి సెట్ కాదు, అబ్బాయి కూడా నీ మీద సీరియస్గా లేడు, అమ్మాయి కూడా అబ్బాయి మీద సీరియస్గా లేరు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ ప్రేమలు దోమలు అవన్నీ క్లోజ్ చేసుకొని ఆర్థికమైన విషయాలు ఏమైనా ఉంటే వాటి మీద కూడా ఒక కంక్లూజన్కి వచ్చి దాని తర్వాతనే పెళ్లి చేసుకుంటే ఈ ప్రేమ వివాహం కానీ అరేంజ్డ్ వివాహం కానీ ఎక్కువ కాలం కొనసాగేదానికి ఉంటుంది, ఇబ్బందులు లేకుండా జరిగిపోద్దని నా ఉద్దేశం. ఆ సమన్వయం, అవగాహన, ప్రేమ, త్యాగం అవన్నీ రావాలంటే పెద్దల మీద గౌరవం ఉండాలి, పెద్దలు చెప్పింది వినాలి. సమాజంలో మన సంస్కృతిలో జరిగే విషయాల మీద ఒక అవగాహన, పట్టు ఉండి ఆ విధంగా మనం కనుక జీవితంలో నిజాయితీగా, నిస్వార్థంగా, ప్రేమానురాగాలతో ఉంటే మానసిక శారీరక ఆనందం కూడా వస్తుందని చెప్పి తెలుసుకొని అందరూ అలా చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితులు మారి హిందూ సాంప్రదాయాల ప్రకారం, సంస్కృతి ప్రకారం పెళ్లి చేసుకున్న వాళ్ళు సుఖ సంతోషాలతో హాయిగా జీవిస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా భగవద్ అనుగ్రహంలో ఉంటారని ఆశిస్తున్నాను. నమస్కారం.